హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ప్రాంతంలో ఇటీవల ప్రారంభమైన 2 అభివృద్ధి పనుల గురించి ఈ వీడియోలో చూద్దాం. అందులో ఒకటి రైతులకు ఉపయోగపడే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అలాగే మరొకటి వరదల నుంచి ప్రజల్ని రక్షించే ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ ప్రాజెక్ట్. ఈ 2 ప్రాజెక్టులు కూడా మంగళగిరి అలాగే పరిసర ప్రాంతాల అభివృద్ధికి చాలా కీలకంగా మారనున్నాయి. అయితే వాటి గురించి వివరాలు తెలుసుకుందాం. మంగళగిరి నియోజకవర్గంలోని పెద్దవడ్లపూడి దగ్గర సుమారు 14.88 కోట్లు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని అయితే ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం రైతులకు సాగునీటి సమస్యను అయితే తగ్గించడం. అలాగే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా 250 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేయగల సామర్థ్యం అయితే ఉంటుంది. ఈ నీరు ప్రధానంగా మంగళగిరి, తెనాలి, పొన్నూరు ప్రాంతాల్లోని రైతులకైతే బాగా ఉపయోగపడుతుంది. మొత్తం మీద సుమారు 25,000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమికి సాగునీరు అందే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో రైతులు చాలా వరకు వర్షం మీద ఆధారపడే వ్యవసాయం చేసేవారు. వర్షాలు పడకపోతే కనుక పంటలు నష్టపోయే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఈ లిఫ్ట్ ప్రాజెక్టు ద్వారా రైతులకు సమయానికి నీరు అందే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటుగానే పంటల దిగుబడి పెరుగుతుంది, రైతుల ఆదాయం పెరుగుతుంది, ఇంకా వ్యవసాయం మరింత స్థిరంగా మారుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా అమలులోకి వస్తే గనక మంగళగిరి పరిసర ప్రాంతాల వ్యవసాయ రంగానికి పెద్ద మద్దతుగా మారనుంది. అయితే ఈ ప్రాజెక్టు మార్చి 10న మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఇంకా రెండో ముఖ్యమైన ప్రాజెక్టు గురించి మాట్లాడితే తాడేపల్లి వద్ద కృష్ణానది పక్కన సుమారు 294 కోట్లతో వరద రక్షణ గోడ నిర్మాణ పనులకైతే శంకుస్థాపన చేశారు. కృష్ణానది వరదలు వచ్చినప్పుడు తాడేపల్లి అలాగే పరిసర ప్రాంతాల్లోని ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రావడం, రహదారులు మునిగిపోవడం, ప్రజలు తాత్కాలికంగా వేరే ప్రాంతాలకు వెళ్ళి రావడం వంటి సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ ప్రాజెక్ట్ అయితే రూపొందించడం జరిగింది. ఈ గోడ నిర్మాణం పూర్తయితే వరదల సమయంలో నీరు నివాస ప్రాంతాల్లోకి రావడం తగ్గుతుంది. దాంతో వేలాది కుటుంబాలకు రక్షణ లభిస్తుంది. ఇంకా ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కృష్ణానది వరదల ప్రభావం తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది. అలాగే ఈ ప్రాజెక్టు కూడా మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగానే మార్చి 10న ప్రారంభోత్సవం అయితే జరిగింది. మొత్తం మీద చూస్తే మంగళగిరి ప్రాంతంలో ప్రారంభమైన ఈ 2 ప్రాజెక్టులు, ఒకటి రైతులకు సాగునీరు అందించడానికి, మరొకటి ప్రజలను వరదల నుంచి రక్షించడానికి అయితే ఉపయోగపడనున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తిగా అమల్లోకి వస్తే మంగళగిరి ప్రాంత అభివృద్ధికి మరింత ఊపిరిపోసే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి తాజా ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.